రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగబాబుకి రాజ్యసభ సీట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు బీజేపీ పెద్దలతో పాటు నరేంద్ర మోదీ దగ్గర కూడా ఈ మాట చెప్పినట్లు సమాచారం. అయితే అన్న నాగబాబును రాజ్యసభకు పంపించాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందింది. దీనికి సంబంధించి అటు బీజేపీ పెద్దలతో పాటు నరేంద్ర మోదీ దగ్గర ఈ మాట ప్రస్తావించినప్పుడు అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం వస్తుంది. అయితే ఇంతకుముందు ఎలక్షన్స్లో నాగబాబు పోటీ చేయాలనుకున్న స్థానంలో ఆ సీటు పంపకాల్లో ఆ సీటు బీజేపీకి వెళ్ళిన నేపథ్యంలో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లో ఒక స్థానం నాగబాబుకు ఇవ్వాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే నాగబాబుకు రాజ్యసభ సీటు కేటాయించాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వస్తుంది. అయితే ఈ విషయాన్ని అటు ఢిల్లీ పెద్దలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర కూడా తీసుకువెళ్లారు. అండ్ దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం నుంచి అలానే బీజేపీ పెద్దల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. ఇంతకుముందు గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీట్ నుంచి నాగబాబు పోటీ చేయాలనుకున్నారు. కానీ సీట్ల పంపకాల్లో ఆ సీటు బీజేపీకి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో ఖాళీ అయిన లోక్సభ స్థానాల్లో ఒక స్థానాన్ని నాగబాబుకి కేటాయించాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 3 సీట్లు కూటమికి దక్కడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఒక అభ్యర్థి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ 3 సీట్లు కాస్త కూటమికి దక్కే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పుడు ప్రజెంట్ రాజ్యసభకు సీట్కి సంబంధించి నాగబాబుకి ఒక సీట్ కేటాయించాలని చెప్పి సమాచారం వస్తుంది. ఇదే నేపథ్యంలో అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దల దగ్గర అలానే మోదీ దగ్గర నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకొచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి యాక్చువల్గా ఏం జరుగుతుంది? సయ్యద్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి షెడ్యూల్ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. నవంబర్ 26న షెడ్యూల్ను ప్రకటించింది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఈ 3 స్థానాలకు ఖాళీగా ఉన్న ఏదైతే వైసీపీ నుంచి రాజీనామా చేసిన బేదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యకి సంబంధించిన 3 స్థానాలకు ఖాళీలు భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 20వ తేదీన రాజ్యసభ ఎన్నికలు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నిక ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు విడుదల చేయబోతున్నారు. అయితే ఈ 3 స్థానాలకు ఎవరు పోటీ పడుతున్నారు, ఎవరు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు అనే దానిపై ఇప్పుడు కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజే ఢిల్లీ పర్యటన ముగించుకుని 3 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. అయితే ఏదైతే తన సోదరుడు నాగబాబు గత ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి అనకాపల్లి స్థానాన్ని ఆయన ఆశించారు. కానీ అక్కడ పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళింది. అక్కడ నుంచి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే గతంలోనే ఈ 3 పార్టీల మధ్య కూటమి నేతల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. భవిష్యత్తులో రాజ్యసభ ఖాళీ అయితే రాజ్యసభకు నాగబాబును పంపించాలనే ఒక ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఈ ఢిల్లీ పర్యటనలో తన సోదరుడు నాగబాబును రాజ్యసభకు పంపించాలి అనే ఒక ప్రతిపాదన అగ్రనేతల వద్ద అంటే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ఉంచినట్లుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దానికి ఓకే చెప్పినట్లుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. దానికి సంబంధించి అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక ప్రచారం ప్రధానంగా జరుగుతోంది. 3 స్థానాల్లో ఒకటి జనసేనకు, అది కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇవ్వాలి అనేది ఒక ప్రతిపాదన ఉంది. దానికి ఇటు టీడీపీ అధినేత కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ వద్ద కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన నేపథ్యంలో దానికి ఆయన ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలిన 2 స్థానాలు టీడీపీకి దక్కే టీడీపీ తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే ఈ 3 స్థానాలకు ఒక రాజ్యసభ సీటు గెలుచుకోవాలంటే దాదాపు 25 అసెంబ్లీ స్థానాలు ఉండాలి. కానీ ఇటు
వైసీపీకి 11 స్థానాల్లోనే ఇటు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. అంటే 3 స్థానాలు కూడా కూటమికి వెళ్లే అవకాశం అయితే అక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది. దానిలో భాగంగానే 2 టీడీపీకి 1 జనసేనకు వెళుతుంది. అది కూడా ఆ జనసేనకు వెళ్లే రాజ్యసభ స్థానం అనేది నాగబాబుకే ఇస్తారు. మొత్తం 3 స్థానాలు ఏకగ్రీవం అవుతాయనేది ప్రధానంగా మనకున్న అక్కడ ఈక్వేషన్స్ బట్టి అక్కడ ఉన్న అసెంబ్లీ స్థానాలను బట్టి అర్థమవుతుంది. కానీ ఈ ప్రచారం ఎంతవరకు నిజము అనేది మనకు అధికారికంగా వేచి చూడాల్సి ఉంటుంది. అంటే 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది కాబట్టి 10వ తేదీ చివరి తేదీ నామినేషన్లకు అనేది చివరి తేదీ. ఈలోపే ఎవరు ఏ స్థానం నుంచి టీడీపీ నుంచి ఎంతమంది, అంటే 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎంతమంది పోటీలో ఉన్నారు, ఫైనల్గా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఎవరికి ఆ 2 స్థానాలను కేటాయిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు జనసేనకు ఇవ్వబోతున్న ఆ 1 స్థానం నాగబాబుకి ఇస్తారా లేదా ఇంకెవరికైనా ఇస్తారా? ఇప్పుడు వరకు ఉన్న సమాచారం కానీ ప్రచారం కానీ నాగబాబుకే ఇస్తారనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ఇటు బీజేపీ అగ్రనేతలతో కలిసిన సందర్భంలోనూ ఇటు ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నాగబాబు ప్రస్తావన తీసుకొచ్చారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది. దానికి సంబంధించి అధికారికంగా 2-3 రోజుల్లో ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటు టీడీపీ కానీ జనసేన కానీ ఎవరిని బరిలో దించబోతున్నారు, ఎవరు నామినేషన్ దాఖలు చేస్తారు, ఎవరు వారి అభ్యర్థులు, రాజ్యసభ అభ్యర్థులు ఎవరు అనేది కూడా మనకి ఒక 2-3 రోజుల్లో తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ అప్పటి వరకు ఇవన్నీ కూడా పలు ఊహాగానాలు, కొన్ని ఎవరి వారి ఊహలు, ఊహాగానాలు, అభిప్రాయాలు తప్ప దీనికి సంబంధించి అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన లేదు. కానీ జనసేన నుంచి బలమైన ఒక వాదన వినిపిస్తోంది. ఏదైతే రాజ్యసభ జనసేనకు వస్తుందో ఆ జనసేన స్థానం అనేది నాగబాబుకే కేటాయిస్తారు అనేది కూడా బలమైన ప్రచారం జరుగుతోంది. జనసేన నేతలు కూడా అదే చెప్తున్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి అధికారికంగా ట్వీట్ చేయడం కానీ, ఏదైనా ప్రకటన చేయడం కానీ, జనసేన ట్విట్టర్ అకౌంట్ కానీ, ఇటు వాట్సాప్ ఛానల్ కానీ వారి పార్టీ కార్యాలయం నుంచి ఒక లెటర్ హెడ్ మీద పవన్ కళ్యాణ్ సంతకంతో కూడిన ఒక ప్రకటన రావాల్సి ఉంటుంది. అప్పటి వరకు కూడా ఈ మనం ఊహాగానాలుగానే పరిగణించవలసి ఉంది. కానీ ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ఈ రాజ్యసభ స్థానం గురించి నాగబాబుకి ఇవ్వాలి అనేది ఆయన వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి అంగీకరించినట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. శివ, అయితే ప్రజెంట్ 3 రాజ్యసభ సీట్లు ఖాళీ ఉన్నాయి ఏపీలో. అయితే అందులో ఒకవేళ జనసేనకి ఇస్తే మిగతా 2 అంటే అటు టీడీపీ ఇంకా బీజేపీకి మధ్య, అంటే కంప్లీట్గా టీడీపీ తీసుకుంటే మరి బీజేపీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అండ్ దీనికి సంబంధించి బీజేపీ ఎలా స్పందిస్తుంది? రైట్, ఇప్పుడు ఉన్న 3 స్థానాల్లో ఒకవేళ మనం అక్కడ చూసుకున్నా కూడా సింగిల్గా 3 కూటమిల్లో కూడా వచ్చిన స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ ఉంది. ఒకవేళ ఆ ఈక్వేషన్స్ ప్రకారం చూసుకున్నా, అక్కడ బలం ప్రకారం చూసుకున్నా కానీ బీజేపీకి వెళ్ళే అవకాశం లేదు. అంటే 20 లోపే అక్కడ స్థానాలు ఉన్నాయి కాబట్టి వారికి వెళ్ళే అవకాశం లేదు. పొత్తులో భాగంగా ఇవ్వాలని ఉన్నా ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం అక్కడ అనకాపల్లి సీట్ అనేది జనసేనకు వెళ్లాల్సి ఉంది. కానీ అది బీజేపీ ఎంపీకి వెళ్ళిన నేపథ్యంలో బీజేపీకి పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు కాబట్టి అందులోనూ సీఎం రమేష్కు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ రాజ్యసభ స్థానానికి సంబంధించి జనసేనకి వెళ్తుంది. ఇక్కడ బీజేపీకి వెళ్ళే అవకాశం లేదనేది ఒక వాదన వినిపిస్తుంది. ఇక ఫైనల్గా పొత్తులో భాగంగా, కూటమి పొత్తులో భాగంగా ఏం చేయబోతున్నారు అనేది కూడా చూడాల్సింది. కానీ ఫైనల్గా అయితే ఈ 2 స్థానాలు టీడీపీకే ఇస్తారు, టీడీపీ నేతలకే వెళ్ళబోతున్నాయి. ఇప్పటికే ఈ 2 స్థానాలకు చాలామంది పోటీలో ఉన్నారు. కానీ అధిష్టానం మధ్యలో అలాగే ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించిన తర్వాత ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న రాజ్యసభ స్థానం గురించి కొంచెం లీకులు ఇచ్చినట్టు తెలుస్తోంది. నాగబాబే జనసేనకి ఇచ్చిన స్థానానికి సంబంధించి నామినేషన్ దాఖలు చేస్తారనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీకి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరిని ఫైనల్ చేస్తారు, ఎంతమంది పోటీలో ఉన్నారనేది కూడా చూడాల్సింది. కానీ అది బీజేపీకి ఇచ్చే అవకాశం లేదు అనేది ఒక వాదన వినిపిస్తోంది. కానీ ఆ 2 స్థానాలు కూడా టీడీపీకి వెళ్తాయి. టీడీపీకి ఎవరు దీనిలో నామినేషన్ దాఖలు చేస్తారని చూడాల్సింది. ఒకటి మాత్రం బీదా మస్తానరావు కంటిన్యూ చేస్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ఇంకా మిగిలింది ఒకటే, ఆ 1 స్థానం ఎవరికి ఇస్తారు? గల్లా జయదేవ్కి ఇస్తారా, ఇంకా సీనియర్ నేతలు ఎవరైనా ఉన్నారో వారికి ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. సయ్యద్, థ్యాంక్ యూ శివ. అయితే నాగబాబుని రాజ్యసభకు పంపాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అటు బీజేపీ పెద్దలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు కూడా నాగబాబు పేరును కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అయితే ఏపీలో ప్రజెంట్ ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి రాజ్యసభ స్థానానికి నాగబాబుని ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అటు బీజేపీతో పాటు ఇటు టీడీపీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు బిగ్ టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. సో ఇలాంటి రీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ.